కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబ స్థాన దోషం ఉంది ఈ నెల. మనకు ఒకటి చదువు బాగానే ఉంటుంది, ఆదాయం బాగానే ఉంటుంది. ఎందుకంటే గురువు యోగిస్తాడు కన్యారాశి వారికి ఈ నెల. లాభస్థానంలో గురువు ఉచ్చ స్థితిలో ఉంటాడు. తృతీయాధిపతి తృతీయంలో ఉంటాడు. అంటే అనుకున్న పనులు అవుతాయి, డబ్బు వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కలిసి వస్తుంది. అలాగే ఈ రాహు చూసుకున్న, శని చూసుకున్న, సప్తమ శని షష్టమ రాహు కూడా పర్వాలేదు. విదేశాలకు వెళ్ళడానికి వీసా రావడం, విదేశాలకు వెళ్ళడం, లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ నెల ఏదైనా మంచి జరగడం, వీసా ఎక్స్టెండ్ అవ్వడం, లేదా ఒక మంచి జాబ్ రావడం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కుటుంబ స్థాన దోషం ఉంది. అంటే భార్యాభర్తల గొడవలు, లేదా అన్నదమ్ముల గొడవలు, లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఈ దోషం కన్యారాశి వారికి ఖచ్చితంగా కనపడుతుంది. అది అన్నదమ్ముల్లో గొడవ అవ్వచ్చు, ఇంట్లో కొడుకు తండ్రి గొడవ పెట్టుకోవడం అవ్వచ్చు, లేదా భార్యాభర్తలకు గొడవ అవ్వచ్చు. ఏదైనా సరే ఈ కుటుంబ స్థాన దోషం ఉంది. అలాగే ఇక్కడ వ్యయస్థానంలో కేతు ఉన్నాడు కదా, ఏదైనా ధర్మ కార్యక్రమాలకు, పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్ళడం, ధర్మ కార్యక్రమాలకు డబ్బు ఖర్చు పెట్టడం, పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్ళినప్పుడు డబ్బు ఖర్చు అవ్వడం కూడా కన్యారాశి వారికి సూచిస్తుంది. ఇక వ్యవసాయం చేసేవాళ్ళు, ఇక్కడ వ్యవసాయ రంగంలో ఉండి వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా కొంత ఈ నెల నష్టము సూచిస్తోంది. ఎందుకంటే ధనస్థానంలో వ్యయాధిపతి అయినటువంటి రవి నీచలో ఉన్నాడు. వ్యవసాయం కూడా అంతే, ముందు పెట్టుబడి పెట్టి అక్కడంతా మనం పంట వేసిన తర్వాత అది పండినా కూడా అమ్మేంత వరకు, చేతికి డబ్బు వచ్చేంత వరకు గ్యారంటీ లేదు. కాబట్టి కన్యారాశి వారు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకు కూడా కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం, పంట నష్టమో లేదా ఏదో ఒక కుటుంబ కలహమో ఏదో ఒక ఇబ్బంది వచ్చే అవకాశం కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కన్యారాశికి ఒక్క దోషమే, మిగతా అంతా బాగానే ఉంది. మరి ఏ పరిహారం చేసుకుంటే ఉపశమనాన్ని పొందుతారో ఒకటి గుర్తుపెట్టుకోండి. గ్రహాలకు సంబంధించిన దోషాలన్నిటినీ తీసే శక్తి భగవత్ శక్తి, అది మాత్రం కన్ఫామ్. ఎంత జాతకం బాలేకపోయినా భగవంతుడు అనుగ్రహం ఉన్న వ్యక్తి ఎక్కడో ఒక దగ్గర గెలుస్తూనే ఉంటాడు. కన్యారాశి వారు దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకున్నా లేదా విన్నా, కన్యారాశి వారు దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని ప్రతిరోజు పారాయణ చేసినా విన్నా తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి. అలాగే దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో 16 ప్రదక్షిణాలు చేసి ఒక వస్త్రము దానం చేయాలి. అది ఆకుపచ్చ రంగులో ఉండాలి. ఆకుపచ్చ రంగు వస్త్రము అక్కడ దేవాలయంలో అర్చకుడికి దానం చేయాలి. అంటే అది చీర అమ్మవారికి సమర్పించడం, లేదా బ్రాహ్మణుడు అంటే అర్చకుడికి వస్త్రము పంచ దానం చేయటం మీ ఇష్టం. తప్పక ఈ పరిహారాలు చేసుకుంటే కన్యారాశి వారికి కుటుంబ స్థాన దోషం పోతుంది. అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా ఏదైనా ఒక మార్గం భగవంతుడు సూచిస్తాడు.